మరి ఈ యొక్క నేటి కవిత నాకు నచ్చిన కవిత యొక్క అంశాన్ని నిర్వాహకురాలుగా నాకు అవకాశాన్ని కల్పించిన మన గురువర్యులు ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు మన గౌరవనీయులు వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి తెలుపుకుంటూ ఈ వారం కూడా మనకు ప్రాతోదయాన్నే మన నేటి కవిత అంతర్జాల సమూహంలో పలకరించే అనేక అంశాలు, వినూత్నమైన అంశాలు, వైవిధ్యభరితమైన అంశాలకు గాను మనకు నెలకు ఒక సరిపడా ముందుగానే మనకు తెలియజేసే మన వ్యవస్థాపకులు లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో ఆ యొక్క అంశాలన్నీ మనకు ప్రతిరోజు ప్రాతోదయాన్ని పలకరిస్తాయి. మరి అటువంటి అంశాలకు తమ యొక్క అలతి పదాలతో, అలంకార ప్రయోగాలతో, చక్కని అంత్యప్రాసలతో రాసిన కవుల యొక్క కవితలని, తమకు నచ్చిన కవితలను ఎంచుకొని దానికి సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలిక పంపడమే నాకు నచ్చిన కవిత అంశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ వారం కూడా అటువంటి వీడియోలు మనకు మరి మొట్టమొదటగా మన క్రమశిక్షణ హితవరులు మన ఆచార్యులు గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారి సమీక్ష అభినందన మనకు ఎప్పటిలాగే ప్రతివారం వచ్చింది. మనకి స్ఫూర్తిని అందించే ఈ యొక్క సమీక్ష అభినందన వారికి నచ్చిన కవిత అభిమానం అనే అంశంపై అందరి అభిమానం అనే శీర్షికతో కవి తుంబూరి జగన్మోహన్ గారు రాసిన కవిత, శ్రీదాస్యం సేనాధిపతి గారికి నచ్చిన కవిత. ఫిబ్రవరి 11వ తేదీన అభిమానం అంశంపై అందరి అభిమానం అనే శీర్షికతో కవి తుంబూరి జగన్మోహన్ గారు వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది. ప్రేమ అభిమానం కవలలని, ప్రేమతో అభిమానిస్తారు, అభిమానంతో ప్రేమిస్తారు, ప్రేమ కురిపిస్తారు అని తన కవితని ఎత్తుకున్న తీరు చాలా బాగుంది. అలతి పదాలను ప్రయోగించి కవి జగన్మోహన్ గారు అంశాన్ని కవితామయం చేయ యత్నించడం అభినందనీయం. మనసు తేలిక పడటానికి ఒక చిన్న చిరునవ్వు చాలని, ఆత్మీయత తెలపడానికి చిన్న పలకరింపు చాలని తేల్చి చెప్పారు. మనసు పడే వేదనపై చిన్ని పలకరింపు పన్నీటి చిలకరింపులా పనిచేస్తుందని వివరించడం చాలా బాగుంది. గుండెను ప్రేమగా తడిమేది, మనసుకు హాయిగా మరులు గొలిపేది, హృదయం సంబరంగా ఉప్పొంగిపోయేది అభిమానమే అని మంచి ముగింపునిచ్చారు. అభివ్యక్తిలో సరళత్వానికి పెద్దపీట వేస్తూ తమ భావాలను ప్రకటించిన కవి జగన్మోహన్ గారికి, నిర్వాహకురాలు మెరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ మన ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారు ఒక చక్కని సమీక్ష అభినందన, స్ఫూర్తినందించే సమీక్ష అభినందనని మనకు పంపారు. మరి ఇంత చక్కని అభినందనను అందుకున్న తుంబూరి జగన్మోహన్ గారికి శుభాభినందనలు. అలాగే ప్రతి వారం ఎంతో క్రమశిక్షణయుతంగా మాకు స్ఫూర్తినిచ్చే విధంగా నేటి తరానికి తమ యొక్క మొట్టమొదటి సమీక్ష అభినందనను పంపుతున్న ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి. అలాగే గత వారం మనకు వచ్చిన మరో సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక దండు ఆంజనేయరాజు గారిది. వీరికి నచ్చిన కవిత కనపర్తి లక్ష్మయ్య గారి కవిత. దండు ఆంజనేయరాజు గారు మాధవధార విశాఖపట్నం నుంచి మనకు ఈ సమీక్ష అభినందన అభిప్రాయ మాలికని పంపారు. వేదికని ఎంతో పట్టుదలతో, ఓర్పుతో, నేర్పుతో వారం క్రమం తప్పకుండా నాకు నచ్చిన కవిత వేదిక నిర్వహిస్తున్న కార్యనిర్వాహకురాలైన శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి రూపశిల్పులైన శ్రీ సేనాధిపతి గారికి, అడ్మిన్ గారైన శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అని వారు ముందుగా తమ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలికని ఎప్పటిలాగే చాలా ముందు ఈ మాటలన్నీ వారు ఎప్పటికీ రాస్తారు. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు దండు ఆంజనేయరాజు గారు. మరి వీరికి ఈ వారం నచ్చిన కవిత శ్రీ కనపర్తి లక్ష్మయ్య గారి కవిత అభిమానం అనే అంశానికి గాను కనపర్తి లక్ష్మయ్య గారు ఆత్మాభిమానం ముద్దు అనే శీర్షికతో వ్రాసిన కవిత ఆంజనేయరాజు గారికి బాగా నచ్చిన కవిత. ఆత్మాభిమానం ముద్దంటూ ఏది అభిమానం, ఆత్మీయత ఎక్కడ ఉన్నాయి బంధుత్వాలంటూ ఆనాటి ఉమ్మడి కుటుంబాల అనుబంధ బాంధవ్యాలు ఈనాడు ఎక్కడ ఉన్నాయి? మారుతున్న మానవ సంబంధాలు, బాధ్యతలు, మరిచిన బంధాలు అంతా స్వార్థపూరితమైపోయిందంటూ వాపోయారు. అవసరార్థమే ఆప్యాయతలు, అనుబంధాలు ఎక్కడ? అక్క చెల్లి అన్న తమ్ముడు అన్న అనుబంధాలు ఎక్కడ ఉన్నాయి? అంతా
ఆస్తి పంపకాల పితలాటకాలే, హృదయంలో కపటం నటన వదనాలు అంటూ నేటి సమాజ పోకడలను శ్రీ లక్ష్మయ్య గారు వారి కవితలో వాస్తవాలకు ప్రతిరూపంగా అందించారు. నటన వదనాలతో హృదయంలో కపటం పెట్టుకున్న బంధాలే ఈనాడు కనిపిస్తాయంటూ వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అభిమానం మితంగా ఉంటే మంచిదంటూ, దురభిమానం అవస్థల పాల్చేస్తుందంటూ, చివరగా ఆత్మన్యూనత వద్దు, ఆత్మ అభిమానమే ముద్దు అంటూ నేటి వాస్తవ పరిస్థితిని కళ్ళకు కట్టినట్లుగా శ్రీ లక్ష్మయ్య గారు వారి కవిత ద్వారా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే నాకు నచ్చిన కవిత వేదిక నిర్వహిస్తున్న శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ దండు ఆంజనేయరాజు గారు తమ యొక్క విభిన్న శైలిలో తమ యొక్క సమీక్ష అభినందనను మనకు పంపారు. ఆంజనేయరాజు గారు మీకు కృతజ్ఞతాంజలి. అలాగే మీ యొక్క సమీక్ష పొందిన శ్రీ కనపర్తి లక్ష్మయ్య గారికి హృదయపూర్వక శుభాభినందనలు. అలాగే గత వారం నాకు నచ్చిన కవితకు దండు ఆంజనేయరాజు గారి మరి ఒక సమీక్ష అభినందనను మనకు పంపారు. వారికి ఈ వారం నచ్చిన కవిత శ్రీ కందుకూరి మనోహర్ గారిది. దండు ఆంజనేయరాజు మాధవధార విశాఖపట్నం నుండి వారం వారం నాకు నచ్చిన కవిత వేదిక నిర్వహిస్తున్న శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి ధన్యవాదాలు. నాకు నచ్చిన కవిత ఆత్మీయ విశ్లేషణ వేదిక రూపకర్తలైన నేటి కవిత అడ్మిన్ గారైన నా చిరకాల సాహితీ మిత్రులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, గురుతుల్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కృతులతో ఈ వారం నాకు నచ్చిన కవిత శ్రీ కందుకూరి మనోహర్ గారిది. తేదీ 25 ఫిబ్రవరి నా ఊహలు గుసగుసలాడితే అనే అంశానికి గాను అక్కడ పొదరిల్లు పలుకుతాయి అనే చక్కనైన శీర్షికతో శ్రీ కందుకూరి మనోహర్ గారి కవిత నాకు బాగా నచ్చిన కవిత. వారి కవిత మొదట్లో ఊసులు మనసులో ఎక్కడో దాక్కొని ఉంటాయి, మనకి మనసైన వాళ్ళు కనిపిస్తేనే అవి అప్పుడు మాత్రమే బయటకు వస్తాయి, ఆ మధురమైన హృదయాలు మధురాతి మధురంగా మాట్లాడుకుంటాయి, మనసు విప్పి చెప్పుకుంటేనే అవి తెలుస్తాయి అంటారు. ఒక్కొక్కటి ఏరుకుంటూ పోతే మోయలేనంత బరివే అవుతాయి. ఆలోచనలు ఊహాజనితాలే కావచ్చు, నెమరు వేసుకుంటూ పోతే కమ్మదనమే వస్తుండందోయ్, మన ముంగిట నందనవనం పరుస్తాయి అంటూ శ్రీ మనోహర్ గారు చివరగా వారి కవితలో ఇద్దరూ కలిస్తే చోటు చేసుకునేవి ఊహలేనండోయ్, ఒకరే ఉంటే ఒంటరితనాన్ని కూడా దూరం చేసేది కూడా ఆ ఊహలేనండోయ్, చెదిరిన మనసులకు స్వాంతననిచ్చేవి కూడా ఎక్కడ ఊహలు గుసగుసలాడతాయో అక్కడ పొదరిల్లులో తేనెలు పలుకుతాయండోయ్ అంటూ ముగించిన శ్రీ కందుకూరి మనోహర్ గారికి హృదయపూర్వక అభినందనలతో మరియు నాకు నచ్చిన కవితా వేదిక నిర్వాహకురాలైన అనురాధ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లు దండు ఆంజనేయరాజు గారు మాధవధార విశాఖపట్నం నుండి మనకు ఒక చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు. ఆంజనేయరాజు గారు తమ యొక్క మధురమైన శైలిలో మీ యొక్క సమీక్ష అభినందన మాకు అందినది. మీకు సదా కృతజ్ఞతాంజలి. అలాగే మీ యొక్క సమీక్షను పొందిన శ్రీ కందుకూరి మనోహర్ గారికి శుభాభినందనలు. ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక కానుకలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిది. వారికి నచ్చిన కవిత ఆకాశవీధి అనే అంశానికి గాను మేధోయానము అనే శీర్షికతో మన వ్యవస్థాపకులు ఆదరణీయులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారి కవిత. మన నేటి కవిత గ్రూప్ అధ్యక్షులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారు ఆకాశవీధి అనే అంశానికి మేధోయానము అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకు చాలా బాగా నచ్చింది. ఆ శీర్షికలో మేధోయానము అనే శీర్షికతో వ్రాసిన కవితలో వారు చాలా చక్కగా ఆనందము వేదన సమ్మిళితం చేసి ఒక చక్కని కవితను అందించారు. మానవుడు అంతరిక్షంలో సాధించిన విజయాలు అబ్బురపరుస్తున్నాయంటూ నాడు విఠలాచార్య సినిమాలలోని ఊహలు నేడు మానవుడు నిజం చేసి చూపించి ఆకాశంలో స్కై వాక్కి దూసుకుపోయాడు అని చెప్పారు. ఓజోన్ పొరకు అలజడి కూడా ఆందోళన కలిగిస్తుందని వేదన వెలిబుచ్చారు. తీరని దాహానికి కొత్త దారులు అన్వేషిస్తూ విరామ మెరుగని మేధోయానము అంటూనే మానవాళిని భయాందోళనలకు గురిచేసే యుద్ధ విమానాల హోరు,
ఫిరంగుల జోరు పురోగమనం వైపున లేక తిరోగమనానిక తెలియడం లేదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ పురోగవృద్ధిని మానవ పురోగవృద్ధిని చక్కగా అభివర్ణించారు. వారికి ధన్యవాదాలు అంటూ కానుకలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు శ్రీదాస్యం లక్ష్మయ్య గారి కవితకి చక్కటి సమీక్షాభినందనను అభిప్రాయ మాలికను పంపారు. మరి మీకు ధన్యవాదాలు వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. అలాగే శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి శుభాభినందనలు. ఈ వారం వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక దండు ఆంజనేయరాజు గారికి. దండు ఆంజనేయరాజు గారికి నచ్చిన కవిత మన వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారి కవితనే. కలగంటి అనే అంశానికి గాను దాస్యం లక్ష్మయ్య గారి కలలు కంటున్నా అనే శీర్షికతో వ్రాసిన కవిత. దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం. నాకు నచ్చిన కవిత వేదిక నిర్వాహకురాలైన శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్న సినారే వాగ్భూషణ పురస్కారాన్ని అందుకున్న నాకు నచ్చిన కవితా వేదిక నిర్వాహకురాలు శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ వారు మొట్టమొదటి సమీక్షాభినందనలో రాశారు. అలాగే నాకు నచ్చిన కవిత రూపకర్తలైన గురువుగారు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారైన శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ వారం నాకు నచ్చిన కవిత తేదీ 18 మార్చి నాటి కలగంటి అనే అంశానికి గాను నాకు 4 దశాబ్దాల సాహిత్య మిత్రులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారి కవిత. శీర్షిక కలలు కంటున్నా అనే శీర్షికతో లక్ష్మయ్య గారు వ్రాసిన కవితలో మొదటగా నేను కలగన్నాను. కష్టాలు, కలతలు, కలహాలు, అరమెరకలు లేని పండంటి కాపురాన్ని, దమ్మిడి వంతు పొరపొచ్చాలు కానరాని ఉమ్మడి కుటుంబాల సౌరభాన్ని, నీది నాదను వాదన లేని సమూహాన్ని, పేద గొప్ప తేడాలెరుగని సమాజాన్ని. అవును, నేను కలగన్నాను. చివరిగా శ్రీ లక్ష్మయ్య గారు కుల మత ప్రాంతాల కుమ్ములాటలు లేని దోపిడీ, జాతి వివక్షత ఎరుగని దేశాన్ని, పరపీడన పరాయీకరణ చెందని జాతుల్ని, విశ్వమెల్లను స్వేచ్ఛా స్వతంత్రాలుగా గల కనులారా కాంచాలనే అనుక్షరము నేను కలలు కంటున్నాను అంటూ నా చిరకాల సాహితీ మిత్రులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారు నాకు నచ్చిన కవిత అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు నచ్చిన కవిత నిర్వాహకురాలైన శ్రీమతి మెరుగు అనురాధ మేడం గారికి, అలాగే శ్రీదాస్యం సేనాధిపతి గురువులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ దండు ఆంజనేయరాజు గారు మనకు ఒక చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపారు. మీకు నా పూర్వక కృతజ్ఞతాభివందనాలు దండు ఆంజనేయరాజు గారు. అలాగే మన వ్యవస్థాపకులు దీనితో 2 సమీక్షాభినందనలు వారి యొక్క కవితకే వచ్చాయి. వారికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. మరి గత 2 వారాలుగా రాని నాకు నచ్చిన కవిత మరి తిరిగి ఈ వారం మళ్ళీ మొదలైంది. మీ యొక్క సమీక్షాభినందనలు విరివిగా పంపాలని మనవి చేస్తూ, అలాగే యూట్యూబ్ లింక్ రాగానే మన సమూహంలో మరి యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీ యొక్క సలహాలని, సూచనలని, అభినందనలని, శుభాకాంక్షలని విరివిగా తెలియజేయాలని మనసారా మనవి చేస్తూ ఈ వారం ఇంతటితో సెలవు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం. నేటి కవిత అంతర్జాల సమూహంలో కూడా మీ యొక్క అభినందనలను, సలహాలను, సూచనలను అందజేయగలరు. మీ యొక్క చిన్న సమీక్షని రాసి ఎన్నో కవితలు వస్తున్నాయి మనకు నేటి కవిత సమూహ అంతర్జాల సమూహం ద్వారా. మరి అటువంటి ఆ యొక్క కవితలను ఎంచుకొని మీకు నచ్చిన కవితకు ఒక 2-3 వాక్యాల సమీక్ష అభినందనను రాసి పంపమని నేటి కవిత సాహితీమూర్తులందరికీ మరొకసారి విన్నవించుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.